నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వీరితో మాట్లాడి ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మెరుగైన ఫలితాల కోసం మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ప్రశ్న, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను గురుగారు. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. దేవుడి ఆశీర్వాదాలు కూడా మీకు ఖచ్చితంగా చాలా సంతోషం అండి. ఈ పరిచయం ఇప్పటిది కాదు, వాస్తవానికి 2 ఏళ్ళు అయిపోయింది. కాకపోతే వీడియో 3 years అయిందండి సుమన్ టీవీలో నేను చెప్పడం స్టార్ట్ చేసి. సో ఫస్ట్ నా ఇంటర్వ్యూ గీతాంజలి గారితో స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక ఏడాది చెప్పాను, తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ రాశి ఫలాల నుంచి మిగతా వాటి నుంచి కూడా మళ్ళీ గీతాంజలి గారితో మొదలవుతుంది. ఇక నుంచి ఇది మళ్ళీ ప్రారంభం. మళ్ళీ ఒక బ్రేక్ ఇచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేసినట్లుగా అనమాట. గురుగారు, ఇక ఏప్రిల్ ప్రతి మాసం ఖచ్చితంగా కోరిక ఉంటుందండి, తెలుసుకోవాలని జాగ్రత్త పడతారు. అందులో భాగంగానే ఇలా ఈ రాశి ఫలితాలు చెప్పడం కూడా. అయితే ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏప్రిల్ 2026? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో ఏప్రిల్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 15 to మే 15 ఫిక్స్డ్ అండి. సూర్యుడు మేషరాశిలో ఉంటాడు, ఉచ్చ స్థానంలో ఉంటాడు. సూర్యుడు అంటే తండ్రి కారకుడు, గవర్నమెంట్ కారకుడు, ఆరోగ్య కారకుడు. అలాగే ఎవరైనా ఉన్నారంటే సూర్యుడు ఏప్రిల్ 15 to మే 15 ఎవరు పుట్టినా కూడా రవి ఉచ్చలో ఉంటారు కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడం కానీ, అయితే వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ జాబ్లో ఉండడం కానీ, లేదంటే గవర్నమెంట్ నుంచి హెల్ప్ పొందడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ నెల ఎవరు పుట్టినా కూడా ఆరోగ్యరీత్యా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కుజుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు ఈ నెలలు కూడా. రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. బుధుడు మటుకు ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటాడండి. ఎందుకంటే 10/4/2026 నుంచి బుధుడు నీచ స్థానంలోకి వస్తున్నాడు మీన రాశిలోకి. సో బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు, అలాగే మిత్రులకి కారకుడు, అలాగే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ అవన్నిటి కారకుడు, స్పెక్యులేషన్ కారకుడు, ఇవన్నిటికి కారకత్వం అనమాట. సో అతను ఈ నెలలు నీచలో ఉంటారు కాబట్టి స్పెక్యులేషన్స్ అలాంటివన్నిటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్పెక్యులేషన్ జోలికి వెళ్ళినా చాలా ప్రాబ్లం అవుతుంది, ఏ రాశి వాళ్ళైనా సరే. మీరు బుధుడు మెయిన్ కారకుడే మనకి ఇది కాబట్టి అతను నీచలో ఉంటాడు కాబట్టి ఈ నెలలు కొంచెం జాగ్రత్త. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్స్చేంజ్ చూడండి, యుద్ధ వాతావరణం ఉన్నాయి, ఏదైనా ఉన్నాయండి, అనవసరంగా దాని యొక్క ఇంపాక్ట్ నడుస్తున్నాను. సో 10 ఏప్రిల్ నుంచి వచ్చినప్పుడు ఇంకో 20 రోజుల పాటు ఇంకా అంటే ఏప్రిల్ నెల అంతా కూడా స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోవడం అని, ఈ గోల్డ్ ధర పెరగడం లేదా తగ్గడం, మళ్ళీ సిల్వర్ ధర పెరగడం లేదా తగ్గడం, అనిశ్చితి అనేది ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్లో. ఫైనాన్షియల్గా అన్నీ కూడా అనిశ్చితి ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 19/4/2026 నుంచి వృషభ రాశి అంటే ఓన్ రాశి అనమాట, వృషభ రాశి, ఆ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నెలలు కూడా అక్కడే ఉంటాడు. ఇవి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఏప్రిల్ నెలలో ఈ స్థానాల్లో ఉంటాయండి. గురుగారు, ద్వాదశ రాశుల్లో చివరిదైన మీనరాశి వారి జాతక ఫలితం ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందండి? మీనరాశి అనగానే మనకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సంబంధం మనకి మీనరాశిలోకి వస్తుంది. వీరు చాలా సాఫ్ట్, కూల్, రిజర్వ్డ్గా ఉంటారు. మేషం స్టార్ట్, మీనం లాస్ట్. మీన రాశికి ఏంటంటే మోక్ష రాశి అని కూడా అంటారు వాడు. దానికి అధిపతి కూడా గురువు. లాస్ట్ రాశి, లాస్ట్ అనేది మన మామూలుగా ఇంకా లాస్ట్ ఏంటంటే ఏదైనా సరే మోక్షం అనేది అనమాట. విరక్తి, వైరాగ్యం, మోక్షం అంటారు, కానీ మోక్షం అనేది ఫైనల్ అన్నమాట. సో లాస్ట్ జన్మ ఇలాంటివన్నీ అంటుంటారు అలా. సో దీని అధిపతి కూడా గురువు అయ్యాడు రాశి. ప్లస్ అందులో పూర్వభాద్ర నక్షత్రం ఉంటుంది 4వ పాదం, దానికి అధిపతి కూడా గురువు అయ్యాడు. రాశికి గురువు అలాగా, నక్షత్రానికి గురువు కూడా ఇలా అనమాట. సో వీళ్ళు ఎంత సాఫ్ట్ అంటే మీరు తిట్టినా, కోపగించుకున్నా, ఏదేదో చెప్పినా, ఎవరికైనా వాళ్ళని కామెంట్ చేసినా, జస్ట్ కత్తితో గుచ్చినా కూడా పోన్లే వాళ్ళ మానాన్ని వాళ్ళే పోతారు అనే మనస్తత్వం అండి. సాధారణంగా అమ్మాయిలు అలాగే ఉంటారు, కానీ అబ్బాయిలు కూడా అలాగే ఉంటారు అన్నమాట. సో అబ్బాయిలు ఈ రాశిలో వాళ్ళు కొంచెం కష్టంగా నడవాలి లైఫ్. అంటే అంత ఇదిగా అబ్బాయిలు అలా ఉంటే కష్టం కదండి ఈ లోకంలో. సో అది. సో వీరికి అంటే దైవబలం, దైవానుగ్రహం బై బర్త్ ఉంటుందండి. సో ఎప్పుడు కూడా దేవుడి అనుగ్రహంతో వీళ్ళకి ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే మెయిన్గా రాశిలోనే శని ఉండడం వల్ల అని, సాధారణంగా రాశిలో శని ఉండడం అంటే శని చంద్రులు కలిసి ఉండడం అని. జాతకంలో శని చంద్రులు ఎక్కడ కలిసి ఉన్నా కూడా విపరీతమైన ఆలోచన, అధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్, అధైర్యం, అనుమానం ఉంటాయి. అలాగే చంద్రుడు కేతువుతో కానీ, రాహుతో కానీ, శనితో కానీ ఎవరిని కలిసినా ఇలాగే ఉంటుంది. శనితో అయితే ఖచ్చితంగా ఉంటుంది. చంద్రుడు మాతృకారకురాలు కూడా కాబట్టి ఆ తల్లి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే పాయింట్ మళ్ళీ.
సో అందుగురించి వీరికి ఈ గత 3.5 ఏళ్ళ నుంచి ఇదే ఉంది, 4 ఏళ్ళ నుంచి. సో ఇంకా ఒక 3.5 ఏళ్ళు ఉంది వీళ్ళకి. సో స్ట్రెయిన్ఫుల్గా ఉంటుంది మామూలుగా. సో ఎక్కువగా ఆలోచించకండి, అధైర్యపడకండి. అలాగే శ్రమాకాలం ధనం వ్యర్థమైనకి అవకాశం ఉంది. రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తాయి. షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తిత్వం అస్సలు వహించకండి. ఆరోగ్యం చిన్న అనారోగ్యాలు వస్తాయి, మేజర్ అనారోగ్యాలు ఉన్నాయి, చిన్న ఉంటాయి. రాహుకేతుల పొజిషన్ చాలా బాగుంది. గురువు చతుర్థ స్థానంలో బాగుంటే, చతుర్థ స్థానం అనేది అంటే మాతృస్థానం, గృహస్థానం, సౌఖ్యస్థానం, తల్లి స్థానం, అలాగే మెయిన్గా జనరల్ హ్యాపీనెస్, ఇవన్నీ కూడా 4th హౌస్ అండి. ఎడ్యుకేషన్ మెయిన్. అందుగురించి అంటే విద్యార్థులకు సువర్ణావకాశం, మంచి ర్యాంక్ సాధించడం, పోటీ పరీక్షల్లో నెగ్గడం, గట్టిగా ప్రయత్నిస్తే గవర్నమెంట్ జాబ్ కూడా రావడం, లైక్ ఫారెన్ కూడా ఏలినట్స్ అని నడుస్తాం కాబట్టి స్థానశైలం ఉండడం. సో ఇల్లు మార్పు కానీ, అలాగే జాబ్ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, వేరే ఊర్లో జాబ్ ఎత్తుకోవడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. విద్యార్థులకైతే ఎలాగో 4th అంటే ఎడ్యుకేషన్ హౌస్లోనే గురువు ఉన్నాడు కానీ, సో ఎడ్యుకేషన్ 100%, మదర్ 100%, మదర్కి ఏం హెల్త్ ప్రాబ్లం లేకుండా. సో స్థలం కానీ ఇల్లు కానీ కొనాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్. చతుర్థ స్థానం మళ్ళీ వాహన స్థానం కూడా. సో వాహనం కూడా కొంటారు. 4th హౌస్ అంటే ఒక్కొక్క హౌస్ ఏమేమి చూపిస్తే ఆ హౌస్లో ఆ జూపిటర్ అనేవాడు అంటే అవన్నీ 100 మార్క్స్ అనమాట. సో అందుగురించి ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. చిన్న అనారోగ్యాలు ఉంటాయని పెద్దవే ఉండవు. ఎక్కువగా మీరు అధైర్యం తోటి ఆలోచన ద్వారా వచ్చేవి తప్ప నిజంగా మేజర్ అనారోగ్యాలు ఏం కావు. రాహుకేతుల బలం బాగుంది. అలాగే ఇంట్లో గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మెయిన్గా ఈ వాహనం కూడా కొనొచ్చు అని చెప్పాం కదా. సో ఖచ్చితంగా బెస్ట్ వాహనం వస్తుంది. గృహం కూడా బెస్ట్ అన్నీ చెప్పకండి. 12 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మనకి బెస్ట్ స్థలం కానీ ఇల్లు కానీ. సో ఇప్పుడు మీన రాశి వారికి కానీ, మీన లగ్నం వారికి ఖచ్చితంగా స్థలం కానీ ఇల్లు కానీ కొనడం. అలాగే ఎప్పటి నుంచో మీరు అనుకుని ఉండొచ్చు ఆ స్థలం కానీ ఇల్లు కానీ అమ్మాలని. సో మంచి రేటు కూడా వస్తుంది చెప్పొచ్చు. సో ఇలా పట్టిందల్లా బంగారం అనే చెప్పచ్చు. కొంచెం శని ఎఫెక్ట్ తప్ప. నెక్స్ట్ జూన్ 2 నుంచి ఎలాగో గురువు ఉచ్చస్థానంలోకి వస్తారు కాబట్టి ఆ సంవత్సరం ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది. ఏనాటికి నడుస్తున్నాం. హెల్త్ పరంగా బాగుంటుంది. చిన్న అనారోగ్యాలు ఉంటాయి, పెద్దవే ఉండవు. మన ఆలోచన ధైర్యం మూలానే వచ్చేవి తప్ప అంతకన్నా మేజర్గా అయితే ఉండదు. అంటే ఏలినాటి శని ఉంది కాబట్టి చాలా వరకు ఇదే భయపడుతూ ఉంటారు. భయం అంటూ ఏం లేదండి. ఇప్పుడు మీన రాశి అనేది సాఫ్ట్. మీన రాశి అధిపతే గురువు. అలాగే మీన రాశిలోనే ఉత్తరాభాద్ర నక్షత్రం, శని నక్షత్రం అందులో ఆల్రెడీ ఉంది. గురువు నక్షత్రం అయిన పూర్వభాద్ర అందులోనే ఉంది. సో మిత్ర నక్షత్రం అయిన రేవతి అధిపతి బుధుడు అందులోనే ఉంది. సో అంత మేజర్గా ఏం ప్రాబ్లం ఉండదు. మేషరాశికి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, వృశ్చిక రాశికి ఉంటుంది, సింహరాశికి ఉంటుంది తప్ప ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ వచ్చినప్పుడు మిగతా 9 రాశులు మిశ్రమంగానే ఉంటాయి. మేజర్గా అయితే నష్టాలు ఉండవు. పరిహారం ఏమైనా చేసుకోవాలి? పరిహారం మటుకు ఖచ్చితంగా శనివారం ఉపవాసం ఉండడం, అలాగే రక్తదానం చేయాలన్నాను. ఎందుకు రక్తదానం చేయాలని చెప్తాను మెయిన్గా. అంటే అన్ని రాశులకి చెప్తే సేమ్ అయితే ఉండదు. సో బాగా ఈ ఏలినాటి శని నడుస్తున్న వాళ్ళకి ఏదో అనారోగ్యం చేయడం. ఫస్ట్ వాడు బ్లడ్ టెస్ట్ చేస్తాడు. 4-5 రకాల బ్లడ్ టెస్టులు చేసేసి అవన్నిటికి పంపించి చూస్తాడు. అదే ప్లస్ చిన్న యాక్సిడెంట్స్ కూడా జరిగేందుకు అవకాశం ఉంది ఏలినాటి శని. సో ఇవన్నీ ముందే మీరు బ్లడ్ డొనేట్ చేశారనుకోండి, ఏ దోషం ఉండదు. ఇంకోటి ఏంటంటే మీరు బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత ఆల్రెడీ అక్కడ సర్జరీకి ఎవరో పేషెంట్ రెడీగా ఉంటారు, పెద్ద యాక్సిడెంట్ కేసే వచ్చి ఉంటుంది. ఆ టైంకి అర్జెంట్గా ఎమర్జెన్సీలో మీ రక్తం వాళ్ళకి ఎక్కిస్తారు. సో మీ రక్తం ఎక్కించిన తర్వాత ఏదైనా మీరైతే అక్కడ మీ డెబిట్ అయిపోయింది, మీ రక్తం అక్కడ ఉంది. మీ తర్వాత ఎక్కిచ్చారా ఎక్కడ ఆ దేవుడు అకౌంట్లో అయితే మీది అక్కడ ఉంది. సో మీది ఎక్కిచ్చారు అనుకోండి. సో వాళ్ళు బయటపడంగానే దండం పెట్టుకుంటారు. ఆ వైఫ్ కానీ నా భర్త ఈ ఆపరేషన్ నుంచి బయటపడ్డాడు, చాలా థ్యాంక్స్. అలాగే ప్లస్ దేవుడా ప్లీజ్ అని తల్లిదండ్రులు పెట్టుకుని దేవుడికి దండం పెడతారా ఇవి. అయితే అది వెంటనే మనకు కలిసి వస్తుంది. మనకి ఏ యాక్సిడెంట్ అవ్వదు, మనకి అనారోగ్యం చేయదు, మనకే బ్లడ్ ఎక్కించక్కర్లేదు. జస్ట్ మనం బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా ఒక శనివారం రోజు. నేను చాలాసార్లు ఈ 3 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. ప్రతి హాస్పిటల్లో కూడా చాలామంది డాక్టర్స్ కూడా ఫోన్ చేసి కూడా మెచ్చుకున్నారు. మేము చెప్తే వేరేగా ఏదో అనుకుంటారు, మా స్వలాభం ఏదని. కానీ మీరు ఒక జ్యోతిష పరంగా కూడా ఇది విశదీకరించి చెప్పారు. సో మనకి మంచిది, వాళ్ళకి మంచిది. మనది కూడా ఏం బ్యాడ్ ఉన్నా వెళ్ళిపోతుంది. మనకి బ్యాడ్ జరగకుండా ఉండాలండి. సో మెయిన్గా రక్తదానం చేయడం ఒక శనివారం రోజున. అందుకే శనివారం రోజు చేయమన్నారు. ఆ శని అనేది ఏదైనా సరే బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా పోతుంది. మన బ్యాడ్ ఏదో వాడికి వెళ్ళిపోతుందని కాదు, ఆ రోజున ఎవరికో హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో మనం చేసామని అనుకోవాలి. అలాగే ప్రతి శనివారం ఉపవాసం ద్వారా కూడా ఇందాక చెప్పాను చాలా. అలాగే సేమ్ ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని పూజించడం, వాడి యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం. బుధవారం శనివారం ఏమో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి ఆయనకి అభిషేకం కానీ అర్చన కానీ చేయించడం. అలాగే మంగళవారం వెళ్ళి, ప్రతి మంగళవారం వెళ్తే మరీ మంచిది, కొంచెం ఏలినాటి శని వెళ్ళేదాకా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి మంగళవారం శనివారం ఆయనకి 40 ప్రదక్షిణాలు చేసి
మనం వడమాల సమర్పించడం, లేదంటే సింధూర పూజ చేయించడం, లేదంటే తామలపాకుల పూజ చేస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చాలా చక్కటి పరిహారం అండి. ద్వాదశ రాశుల వారు అసలు ఎలా ఏ విధంగా ఉంటుంది, చేసుకోవాల్సిన పరిహారాలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.